విజయనగరం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మించారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు నాగార్జున పత్రికా సమావేశంలో ఆరోపించారు. ఈ కార్యాలయం అక్రమ కట్టడమని ఎర్రచెరువు ప్రాంతాన్ని ప్రైవేట్ స్థలం నుంచి ప్రభుత్వ స్థలంగా మార్చడంపై ప్రశ్నించారు. గతంలో నోటీసులు ఇచ్చినా స్పందన రాలేదని వారు పేర్కొన్నారు. అలాగే రాజవంశ ఆస్తుల విషయంలో కూడా వివాదాస్పద చర్యలు జరిగాయని ఆరోపించారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కొన్ని విషయాలు మీ అందరూ కూడా చెప్పడానికి పెట్టడం జరిగింది. మొన్న మాన్సాస్ చైర్మన్ మరి అలాగే గోవా గవర్నర్ గారు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఒక ప్రెస్ మీట్ ద్వారా ఆయన ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు గతంలో ఉన్నటువంటి నిర్ణయం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి కేటాయించుకోవడం అనేది ఏ రకంగా చర్య చేశారనేది ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే కేవలం ఆయన్ని ఏదో రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఒక ఆలోచనతో ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అందరికీ కూడా ప్రజానిక అందరికీ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. మనందరికీ కూడా మంచి చేకూర్చారు. మనం చూసుకుంటే ఎవరికి లేనంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మహారాజా కాలేజ్ అనేది మనకి 100 సంవత్సరాల క్రితం పెట్టడం జరిగింది. ఎంతోమంది పేద విద్యార్థులకు హాస్టల్స్లో భోజనం పెట్టి చదివించడం అనేది గతంలో మనం చూసాము. మనందరికీ మంచి పరిపాలన అందించే రాజావారి కుటుంబ భూమిని అసలు వైకాపా పార్టీ ఆఫీస్కి పెట్టాలన్న ఆలోచన ఎంతవరకు మీకు కరెక్ట్? అది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఈరోజు ఆ ప్రైవేట్ ల్యాండ్ని గవర్నమెంట్ ల్యాండ్ కింద కన్వర్ట్